సంచలనం సృష్టించిన షేర్ బజార్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారిగా ఉన్న అట్లూరి ప్రసన్న అమెరికాలో మరణించింది. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొంది. ప్రసన్న మరణం ఇప్పుడు కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వందలాది మంది డిపాజిట్దారులను మోసగించిన షేర్ బజార్ కిసాన్ పరివార్ కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపే సంఘటన వెలుగులోకి వచ్చింది. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న. చార్టర్డ్ అకౌంట్స్ ని పూర్తి చేసిన ఆమె న్యూయార్క్లో మాస్టర్ ఫైనాన్స్ చదివారు. షేర్ బజార్లో ఆమె డైరెక్టర్గా చేరారు. గత 3 సంవత్సరాల నుంచి షేర్ బజార్ కంపెనీలో ఆమె డైరెక్టర్గా కొనసాగుతున్నారు. షేర్ బజార్ని మరింతగా విస్తరించాలన్న ఆలోచన భూపాల్ నాయక్ వచ్చింది. అయితే తన దగ్గర క్వాలిఫైడ్ అయిన మనుషులు ఎవరూ లేరు. దీంతో అట్లూరి ప్రసన్నను అమెరికాకు పంపించి షేర్ మార్కెట్లో శిక్షణను ఇప్పించాడు. ప్రసన్న తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో దారిలో సిగ్నల్ వద్ద ఆగిన వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న, మరో అమ్మాయి మరణించినట్టు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. షేర్ బజార్ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ప్రసన్న చక్కదిద్దారని, పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు 18 నుండి 48% వరకు రాబడులను, కిసాన్ పరివార్లో 24% ట్యాక్స్ ప్రీ రాబడులను ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులు స్వీకరించింది. ఇలా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 1400 కోట్లు సేకరించి ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. ఈ మేరకు నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనుష నానావత్, రాంబాబు దంటూ, శంకర్రావు, అట్లూరి ప్రసన్నపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉన్న షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ను హైదరాబాద్ తీసుకొచ్చి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రసన్న మరణించడంతో దర్యాప్తు తీరు మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. షేర్ బజార్ కంపెనీ పని మీదే అమెరికాకు వెళ్లిన అట్లూరి ప్రసన్న ఎలా మరణించిందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆమె మరణంపై అమెరికాలో దర్యాప్తు జరుగుతోంది.